జయ శ్రీ కుసుమహరనాథ్. శ్రీహరనాథ మహాప్రభు తన భక్తులకు వ్రాసిన వేలాది లేఖలు పాగల్ హరనాథ్ అను పుస్తక రూపంలో ప్రసిద్ధి చెందినవి. భగవద్గీత, భాగవతము మరియు సకల ఉపనిషత్తుల సారమంతయు వీటి యందు ఇమిడి ఉన్నది. ఈ అపూర్వ లేఖలు అందరూ చదువతగినవి. గోపికలకు కలిగే ముక్తి కృష్ణుని మురళి వలన, నారదునకు కలిగే సిద్ధి అతని మహతి వలన, మీకు లభించునవియే నాదు లేఖిని వలన. పాగల్ హరనాథ్ లేఖలలో ఏదో ఒక లేఖ మీ సందేహాలను తీర్చగలదు. నా లేఖిని వలన మీకు ముక్తి లభించగలదు. శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి మొదటి భాగం 42వ లేఖ. ప్రాణప్రియతమా శ్రీమతి కుసుమకుమారీదేవి, ఈ మధ్య మీ కరుణకు తార్కాణాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ విధంగా కరుణామయులై ఉండకపోతే ఈ ప్రపంచం అంతమైపోయి ఉండేది. ఒక్క జీవి కూడా బ్రతికి ఉండేది కాదు. మీరు నా ఎడ కరుణ వహించి శాంతభావంతో ఉన్నారు కనుకనే ఈ మహాసముద్రం కూడా ఇంత నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నది. దానిలో అలలు కూడా లేవు. ఇక నీవు నిశ్చింతగా ఉండి నన్ను నిశ్చింతగా ఉంచు. అందుకే మిమ్మల్ని నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంత చనువు తీసుకుంటున్నాను. మీ ఈ కరుణను నాపై చిరస్థాయిగా ఉంచమని ప్రస్తుతం ప్రార్థిస్తున్నాను. నేను ఎప్పటికీ మీ నిర్దయకు లోను కాకుండెదనుగాక. నా వంటి అదృష్టవంతులు లోకంలోనే చాలా అరుదుగా ఉంటారు. ప్రియా, ప్రతి జీవిని రక్షించేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మ అంటూ ఉంటుంది, చూస్తున్నావు కదా. కానీ ప్రియా, నా విషయాన్ని బాగా పరిశీలించి చూడు. నేను అతి శక్తిహీనుడను కనుక నా రక్షణ భారము ఇంతమంది తల్లుల మీద పడింది. నేను ధన్యుడనయ్యాను. పరమ కరుణా నిధానమైన ఆయన కరుణ కూడా ధన్యమైనదే. నన్ను గురించి ఆదుర్దా పడకు. నేను ఎక్కడ ఉన్నా మీ కృప వలన ఆ ప్రాణపతి యొక్క అపార ప్రేమానురాగములను పొందగలుగుతున్నాను. కేవలం మీ కొరకే మీ కృష్ణుడు నా ఎడ ఇంత అనురాగాన్ని, ఇంత ఆదరమును చూపుతున్నాడు. ఆ ప్రాణవల్లభునకు మీరు ఎంతటి ప్రీతిపాత్రులు, ప్రియతములు అవుతారో ఆయన నన్ను అంతగా ప్రేమిస్తాడు. నేను మీ వాడను కావటమే దీనికి కారణం. అందుకనే సదా ఆయన నామంలోనూ ఆయన ప్రేమలోనూ కాలం గడపండి అని చెబుతున్నాను. ఇతర ఆలోచనలతో మనస్సును పాడు చేసుకోకండి. సదా ఆ ప్రేమమయుని ప్రేమ మడుగులో మున్కలు వేస్తూ ఉండు, అమృతాన్ని జురుతూ ఉండు. ఆ తరువాత విషాన్ని త్రాగిన మరణం ఉండదు. విషజ్వాలలు నిన్ను దహించలేవు. అయితే ఆ ప్రేమ సముద్రంలోనికి దూకి కూడా నావలే నోటిని మూసి ఉంచుకునే అదృష్టహీనుల విషయం వేరుగా ఉంటుంది. వారు ఎప్పుడూ దహించుకుని పోతూనే ఉంటారు. వారిని చల్లబరచే చోటు ఏది, ఎక్కడుంది? నేను ఏదో అపసవ్యంగా వ్రాసాను, మనస్సులో పెట్టుకోకు. కృష్ణ ప్రేమ సముద్రంలో ప్రవేశించి కూడా దహించుకుని పోయేవాడు ఉంటాడా? దేని దర్శన మాత్రాననే అసంఖ్యాకమైన కోర్కెలు నివారణమవుతాయో దాని స్పర్శచే ఎప్పుడైనా తాపం కలుగుతుందా? దానికి సాక్ష్యం కావాలా? జటిల, కుటిల వీరే సాక్ష్యం. వారు ఆ ప్రేమమయ మూర్తిని చూచారు, కానీ వారెందుకని దహించుకుని పోయారు?
చంద్రావళి కూడా సర్వదా మడుగులో మునిగియే ఉన్నది. మరి మన రాధ పొందిన చల్లదనం చంద్రావళి కూడా పొందలేదు. చూడు, సాధక గణము సాధన చేస్తూనే పతితులైపోవటం లేదా? అదేవిధంగా వీరు కూడా ఆ మహాసముద్రం మధ్యలో ఉండి కూడా తాపం పొందారు. అందుకని ఆ ప్రేమ సరోవరంలో అనేక విషసర్పాలు నివసిస్తూ ఉంటాయని చెబుతున్నాను. స్వార్థంతో ఆ జలాలను కలకలం చేస్తే ఆ సర్పాలన్నీ వచ్చి కాటువేస్తాయి. ఎవరైతే నోరు మూసుకొని సుధాపానం చేయరో వారే దహించుకుని పోతారు, వారే చనిపోతారు. అందుకని నా వలె నోరు మూసుకొని ఉండవద్దని చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా మహాతప ప్రభావం ఫలితంగా చల్లబరిచే మడుగులో పడటమే తటస్థిస్తే త్రాగండి, నిరభ్యంతరంగా త్రాగేయండి. దానివలన భయమనేదే ఉండదు. ఈ మాటలను అలా పోనీ. ఇవి మీకు కుళ్ళిపోయినట్లుగానో చప్పగానో ఉంటాయి. ఏమాత్రము నచ్చకపోవచ్చును కూడా. నేను చెప్పగలిగినవన్నీ చెప్తాను, కానీ అవి ఏవీ మీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే వేడి వేడి పలావు తిన్న నోటికి చల్లబడిపోయిన చద్ది అన్నం బాగుంటుందా? పరమ పూజనీయమైన మా అమ్మకు నా గౌరవ పురస్సరమైన ప్రణామములను సమర్పించు. నా కోసమై త్రుటికాలమైన ఆందోళన పడవద్దని ఆమెతో చెప్పు. ఆమె ఎవరిని ఆశీర్వదిస్తుందో వారికి ఏ చింతలు ఉండవు. ఆమె నిశ్చింతగా ఉంటే నేను కూడా నిశ్చింతగా ఉంటాను. చెట్టు వ్రేళ్ళు జీవరస భరితములై ఉంటే దాని పండ్లు కూడా రసంతో నిండి ఉంటాయి. దీనికి ఏమాత్రమూ సందేహం లేదు. ఆమె సర్వదా ఆనందంగా ఉండాలని ఇందుకే చెబుతున్నాను. ఆమెకు సేవ చేయటంలో ఏమరపాటు చేయకు, ఏ లోటు చేయకు. ఆమె కృప ఉంటే నీ కోరికలు సమస్తము పరిపూర్ణమవుతాయి. ఇక వెళ్ళి వస్తాను. మీరు ఇచ్ఛామయులు. మీకు ఏది ఆనందమో ఇష్టమో అలాగే చేయండి. మీ హర కుసుమహర కుసుమహర కుసుమహర.